కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఢిల్లీలో ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్నికల వరకే రాజకీయాలని, రాష్ట్రాభివృద్ధిపైనే తమ దృష్టి అని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానిని కోరామని సానుకూలంగా స్పందించారన్నారు భట్టి. ఆ తర్వాత కేకే నివాసానికి వెళ్లిన రేవంత్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కేకేను గౌరవించుకుంటామని, కేబినెట్ హోదా ర్యాంక్ ఇస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ అంశాలపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల వరకే రాజకీయాలన్న రేవంత్ ప్రస్తుతం తమ దృష్టంతా అభివృద్ధిపైనే ఉందన్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. ప్రతిపక్షాలపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని చెప్పారు. ఆ పార్టీది గతమేనని, ప్రస్తుతం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ నేతలు ఆనాడు ఎందుకు ఖండించలేదన్నారు రేవంత్. 11 రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ ప్రభుత్వాలను కూల్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ప్రధానిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కోరామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బొగ్గు బ్లాకులను టెండర్ లేకుండా సింగరేణికి కేటాయించాలన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు ఎయిమ్స్, ఐటీఐఆర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల గ్రాంట్ని ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు బట్టి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ 2 అంశాలపైన దేశ ప్రధాని హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు. దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి 5 గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. ఢిల్లీలోని ఎంపీ కె కేశవరావు ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కేకే. ఇవాళ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సీఎం రేవంత్ కేకే. కాంగ్రెస్లో వాపసు వచ్చేందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా వ్యూ లోపల కాంగ్రెస్ నా ఇల్లు, సొంత ఇల్లు. నేను పుట్టిన దగ్గరనే పొలిటికల్గా చనిపోయిన అక్కడిని కావాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఎక్కడ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చింది. దాంతో కూడా ఒక డెమోక్రటిక్ ఎయిర్ మనం ఊపిరి కలుపుతున్నాము అనేటి ఈ అభిప్రాయం కూడా వచ్చింది. ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ తీరుగా వచ్చింది. కేకేతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. రెండోసారి కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కె కేశవరావును గౌరవిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న రేవంత్ ఈ ప్రాజెక్టు తన పేరుపై రికార్డు ఉండిపోతుందన్నారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం తమ ప్రభుత్వ బాధ్యతన్నారు రేవంత్. ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పుడు ఆస్కారం ఇవ్వనని చెప్పారు. రూల్స్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. ఎలాంటి గందరగోళం లేకుండా టీచర్ల బదిలీలు చేపట్టామన్న సీఎం. పోలవరం ముంపు గ్రామాల విలీనం కేసీఆర్ హయాంలోనే జరిగిందని చెప్పారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రియల్ రంగం కేవలం 6 నెలల్లో 40% వృద్ధి సాధించిందన్నారు. డొమెస్టిక్, గ్లోబల్ ఆఫీస్, స్పేస్ రంగాల్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిందన్నారు సీఎం. ప్రభుత్వం పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ను పునర్నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రులు. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని విద్యకు నిలయంగా మారుస్తామన్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో నల్లమలను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు. రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. డేటా సైన్స్, ఐటీ కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. వరంగల్ ఎల్బీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. తర్వాత హన్మకొండలోని ఐటీ పార్క్ ఎస్పీటీఐ సెంటర్ను పరిశీలించారు శ్రీధర్ బాబు. ఎడ్యుకేషన్ హబ్గా వరంగల్ను డెవలప్ చేస్తామని చెప్పారు మంత్రి. విద్యకు సంబంధించి రాబోయే కాలంలో ఒకటే, మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన ఎడ్యుకేషనల్ హబ్గా వరంగల్. This is a beautiful place to study, and this has become an education hub since long time. And I request all the people over here, all the student community who are here, you have to view your future keeping in the global scenario. గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలతో పాటు బిల్డింగ్లు నిర్మిస్తుందని చెప్పారు మంత్రి. అందుకు ముందు కోదాడ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు ఉత్తమ్. శాంతినగర్ నుంచి చనుపల్లకి 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ కూడా మంజూరు చేసిన విషయం మీకు మనం చేస్తాం. అదేవిధంగా కోదాడ నుంచి ఖమ్మం ఆ రోడ్డు కూడా జాతీయ రహదారి కింద నేనే మంజూరు చేయించిన ఎంపీగా అని చెప్పే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. భువనగిరి మండల ప్రజాపరిషత్ ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరిలో కానీ ఇక్కడ హాజరులో ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ భగీరథ గోదావరి నీళ్లతో మంచి నీళ్లు తాగే విధంగా 210 కోట్లు నిన్ననే శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు మిగిలిపోయిన గంధమాల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ చేపిస్తున్నాం. బస్వాపుని గంధమాలను కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా. తన 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి సంగారెడ్డి రింగు రోడ్డు కోసం మెదక్, జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఏరియా హాస్పిటల్లో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఇండెంట్ పెట్టాము సార్, ఇళ్ళలు పెట్టాము డ్రగ్స్ రాలేదు అంటే డ్రగ్స్ కొనుగోలు జరుగుతలేదా, ప్రక్రియ కొనసాగుతలేదా? 2 months బిఫోర్ టెండర్ పిలుస్తారు. 2 months కోసం డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? డ్రగ్ స్టోర్స్ తెలంగాణలో 22 డ్రగ్ స్టోర్స్ ఉన్నాయి. ఊత పదం ఉంటే జవాబు ఇచ్చేస్తారు, మాకు రాలేదు, కేంద్ర సెంటర్ నుంచి రాలేదు, ఎంఎస్ఐడి నుంచి రాలేదు. దట్స్ నాట్ ద ఆన్సర్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్లోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ టైంకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఉద్యోగులంతా సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. ఎంప్లాయీస్ టైమింగ్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ని ఆదేశించారు తుమ్మల. రేపు నల్లమలలో పర్యటించనున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో నల్లమలను విజిట్ చేయనున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. భవిష్యత్తులో నల్లమలను పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాల కల్పన, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై కసరత్తు చేస్తామన్నారు.
ఈ నెల 10న రాష్ట్రానికి రానుంది ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు కమిటీ సభ్యులు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కె కేశవరావు. పార్టీ మారిన మరుసటి రోజే పదవికి రాజీనామా చేయడాన్ని అభినందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నైతిక విలువలకు కట్టుబడి ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి రాలేదని విమర్శించారు. ఈ నెల 10న రాష్ట్రానికి రానుంది ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది కాంగ్రెస్. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ సభ్యులు ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాని నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాంగ్రెస్ నేత కె కేశవరావు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. రాజ్యసభ ఎంపీగా 2 ఏళ్ల గడువు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ను వీడటంతో రాజీనామా చేశారు కేకే. కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని అభినందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీ మారిన మరుసటి రోజే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయడం గొప్ప విషయమన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరడంతో పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా పదవికి రాజీనామా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు జీవన్ రెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం మంచి పరిణామమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి. కృష్ణా బేసిన్ ఇష్యూ పరిష్కరించకుండా ఏపీ సర్కార్ పెన్నా బేసిన్కు నీటిని తీసుకెళ్తామనడం సరికాదన్నారు. ఈ సమస్యలను ఇద్దరు సీఎంలు కలిసి పరిష్కరించాలన్నారు సమరసింహారెడ్డి. నీళ్ల విషయంలో వచ్చినప్పుడు కృష్ణా బేసిన్ లోపల 65% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ తెలంగాణ. వాటర్ ఎంత అలొకేట్ అవుతుంది, ఇది ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఏ ట్రిబ్యునల్ అవసరం లేదు. మనకు ఇద్దరు గుడ్ గెస్చర్గా కూర్చొని పంచుకుంటే 65% షుడ్ కమ్ టు తెలంగాణ. వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఉండాలన్నప్పుడు పెన్నా బేసిన్కి నీళ్లు తీసుకుపోవడము తప్పు. ఇక్కడ కృష్ణా బేసిన్ లోపల ఏ విధంగా న్యాయం చేస్తామనేది కావాలి. గత ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఏదో విధంగా రోజుకొక అసలు పార్టీ గల్లంత అయిపోయింది, నాయకత్వం గల్లంత అయిపోయింది. మళ్ళీ ఫామ్ హౌస్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి మాట్లాడి ఫామ్ హౌస్లో మాట్లాడడం కాదు. మాజీ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఒకటే, ఏ విధంగా మేము ఈ విధంగా డిపాయిట్ గల్లంతాయి మా పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని జిల్లాల వారీగా వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మీ పార్టీ మధ్యలో మీటింగ్ పెట్టుకొని ఇలా ప్రభుత్వం కూలిపోతుంది అంటే అదొక విచిత్రమైన, మరి మనం దాన్ని చూసి ఆయన మా మాటలు ఏమనుకోనో మనకు అర్థం కాదు. పాపం కేటీఆర్కి మధ్యలో మెదడు దొబ్బినట్టు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన తెలుస్తలేదు. మరి ఆయన 2 నెలలకే ఇప్పుడు ఈ రోజైనా ముచ్చట కాదు, స్టార్టింగ్ డే నుంచి వెళ్ళి 2 నెలలకు కూలిపోతుంది, 2 నెలలకు కూలిపోతుంది. ఏంటిదా కూలేదు? నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆధునిక యంత్రాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో చేనేత రంగంపై సమీక్ష నిర్వహించారు ఆది శ్రీనివాస్. కొత్త పరికరాలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తామన్నారు ఆది శ్రీనివాస్. టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పిన వారు కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసినారు. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే. మహారాష్ట్రలోని నాగపూర్లో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాగపూర్లోని తాజుద్దీన్ బాబా దర్గాను దర్శించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తన కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలవడంతో మొక్కులు చెల్లించుకున్నారు వివేక్ వెంకటస్వామి. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆ పోరాట యోధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు నేతలు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులతో కలిసి అసెంబ్లీ ఆవరణలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్కాని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. కొమరయ్య వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. తెలంగాణ హక్కుల సాధనకు కొమరయ్య వేగు చుక్కాని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాడు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటమే స్ఫూర్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశముఖుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారన్నారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాజకీయ సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు పొన్నం. సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. మనిషిని మహాశక్తిగా నడిపించిన ఖ్యాతి దొడ్డి కొమరయ్యదేనన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకరపల్లి చౌరస్తాలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఖమ్మంలో తెలంగాణ తొలితరం సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమరయ్య పోరాట పటిమను కొనియాడారు నేతలు. సాయుధ పోరాటంలో ప్రాణాలు విడిచిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, ప్రజలు స్మరించుకున్నారు. ఆయన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ద్రవ్యోల్బణంపై మాట్లాడే ధైర్యం బీజేపీ నేతలకు లేదని ఆరోపించారు. మోదీ హయాంలో కార్మికుల పరిస్థితి దిగజారిందన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ శ్రామికులకు అండగా ఉంటే బీజేపీ కోటీశ్వర్లకు ప్రజా సొమ్మును దోచిపెడుతోందని విమర్శించారు. ప్రధాని మోదీకి ప్రజల సమస్యలపై మాట్లాడే సమయం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో గంటల కొద్దీ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు ద్రవ్యోల్బణంపై కనీసం 2 మాటలు కూడా చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తుంటే మోదీ గ్యాంగ్ తప్పుడు వాగ్దానాలతో ప్రజా సంపదను లూటీ చేస్తోందన్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కార్ వెంటనే అదుపు చేయాలంటూ ట్వీట్ చేశారు ఖర్గే. ఢిల్లీలోని జీటీబీ నగర్లో కార్మికులను కలిశారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు శ్రామికులే వెన్నెముక అన్నారు. దేశంలోని కార్మికుల జీవితాలు మోదీ పాలనలో దుర్భరంగా తయారయ్యాయన్నారు. కాంగ్రెస్ కార్మికులకు అండగా ఉంటే మోదీ సర్కార్ మాత్రం కోటీశ్వరులకు తోడుంటుందన్నారు రాహుల్. హత్రాస్ బాధితులను త్వరలోనే రాహుల్ గాంధీ కలుస్తారన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. యూపీలోని హత్రాస్ ఘటనలో 121 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే రాహుల్ టూర్పై వివరాలు చెబుతామన్నారు. మరోవైపు ఏడాదిన్నర తర్వాత మణిపూర్పై మోదీ మాట్లాడటం ప్రతిపక్షాల విజయమన్నారు. ప్రస్తుతం అవినీతి పరులంతా మోదీ చుట్టే ఉన్నారని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. Leader of opposition in the Lok Sabha is planning to visit Hathras. He will go to the Hathras and he will interact with the people, those who are affected.
then official response will be there. Because of the opposition, even though he didn't spoken anything about the Manipur for the last 1.5 years, finally yesterday he broken his silence on Manipur. Of course, actually it is a real victory of Indian opposition. ప్రధాని మోదీ స్పేస్ టూర్పై వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. నాన్ బయోలాజికల్ ప్రధాని అంతరిక్షానికి వెళ్లే ముందు మణిపూర్ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. ఈశాన్య రాష్ట్రం అల్లర్లతో ఆగమవుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిత్యం విదేశీ టూర్లకు వెళ్లే మోదీకి మణిపూర్ వెళ్లే తీరిక లేదా అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు జైరాం. జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి శిబు సోరెన్తో పాటు ఫ్యామిలీ మిత్రపక్షాల నేతలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హేమంత్తో మూడోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. ఇప్పటికే చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. గతంలో మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడంతో సీఎం పదవిని వదులుకున్నారు హేమంత్. विगत 2019 से जनता के अनुरूप, यहाँ के भावनाओं के अनुरूप, यहाँ के जनमानस के अनुरूप सारे कार्य योजनाएं की। न्यायालय का आदेश पब्लिक डोमेन पर है। आज उनके आदेश से मैं बाहर आ पाया हूँ और पुनः अपने कार्यभार को संभालते हुए अब आगे के कामों को किया जाएगा। మోదీ సర్కార్ తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్తో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ వింగ్ కమాండర్ అనుమా విదిషా. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైన్యంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైనికులతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు అనుమా విదిషా. ये अग्निपथ स्कीम तुरंत प्रभाव से खत्म होना चाहिए, क्योंकि ना तो सेना के लोगों से इसके ऊपर कोई डिस्कशन किया गया था. जिस तरह से 158 एजेंसियों की बात की है, राजनाथ सिंह जी को उसका स्पष्टीकरण देना चाहिए कि उन्होंने सेना के अंदर डिस्कशन के बजाय किन एजेंसी से बात करके इस स्कीम को वो लेकर आए हैं. पहले लगभग 35 लाख लोग सेनाओं में आते थे, अब केवल 10 लाख लोग आते हैं. तो हम सिर्फ ये कहना चाहते हैं कि शहादतों के साथ, सैनिकों के साथ और सेना के साथ सरकार राजनीति बंद करे. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందన్నారు కూటమి నేతలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధాన నదులైన గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోస్గి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో డెహ్రాదూన్, తెహ్రీ, హరిద్వార్ సహా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నదుల సమీపంలోని దాదాపు 100 రోడ్లను మూసివేశారు. మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది ఐఎండీ. ఉత్తరాఖండ్లో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రుద్రప్రయాగ్లో నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుని విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన వాతావరణ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. That's all for now.